ఈరోజు చికెన్ వండుకున్నాను. నిన్న సండే కానీ నిన్న ఏం వండుకోలేదు. హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కదా, ఈవినింగ్ కల్లా వస్తారు, ఏదైనా తీసుకొస్తారు అనుకున్నా నాన్ వెజ్. కానీ తనకి 12 hours వేశారు. మార్నింగ్ ఎన్నింటికి వెళ్ళారు? 7కి వెళ్ళారు. మళ్ళీ నైట్ వచ్చేసరికి 9 అయింది. సో 12 hours చేశాడు. ఇంకా నిన్న మొత్తం ఏమి పచ్చడిలోకి ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. బాగుండేది కదా పచ్చడి విత్ ఆమ్లెట్. ఏదైనా చిప్స్ ఉన్నా బాగుంటే, చారున్నా బాగుంటుంది పచ్చడిలోకి. సో ఈరోజు మార్నింగ్ చికెన్ తెచ్చిన తర్వాత ఫ్రై చేశాను. నేను ఒక్కదాన్నే తిన్నాను. అంటే హస్బెండ్ పొలానికి వెళ్ళారు. సో నేను మా అమ్మమ్మ ఇద్దరం కలిసి తిన్నాము. అంటే మా అత్తగారిని అమ్మమ్మ అని పిలుస్తాను. ఫ్రై కదా, చాలా బాగా తిన్నారు తను కూడా. రేపు మా ఇంటికి వెళ్తున్నాను. అమ్మ రమ్మన్నారు. ఎందుకంటే మేము క్రిస్టియన్స్, హస్బెండ్ హిందూ, కానీ మేము మాత్రం క్రిస్టియన్సే. 24వ తారీఖు మిడ్ నైట్ పూజ ఉంది కదా. సో రేపు వెళ్ళి ఎల్లుండి మాస్ ఎల్లుండి పండగ. సో మా ఇంట్లో కనీసం ఈసారైనా పెద్ద పండుగ కాబట్టి ఈసారి నేను మా ఇంట్లో 3 days ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది. రేపు మా ఇంటికి వెళ్తున్నారు. ఈరోజు చికెన్తో తింటున్నాను ఇక్కడ. హస్బెండ్ అదే అంటున్నారు, బాగా తినేసి ఈరోజు రేపు వెళ్ళని. మా ఇంటి దగ్గర కూడా మా తమ్ముడు ఏది కావాలంటే అది తీసుకొస్తాడు. నాకు లోటు ఏం చేయరు మా తమ్ముడు, ఎందుకంటే మా తమ్ముడికి నేను చాలా ఇష్టం. మా అమ్మ, నేను, మా తమ్ముడు ముగ్గురు కలిసి ఉంటాము బాగా. మేమిద్దరం ఒక్క చాట ఉంటే ఎప్పుడు తిట్టుకోవడం, బాగా కొట్టుకుంటాం. కానీ కొంచెం ఏదైనా కష్టం వస్తే మా తమ్ముడు ఉండలేడు. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటారు?